ఈరోజు రెసిపీ వచ్చేసి కేరళ స్టైల్ ఫిష్ ఫ్రై అండి. ఈ వీడియోలో నేను మీకు అరటి ఆకులో కేరళ స్టైల్ ఫిష్ ఫ్రై చేయడం చూపించబోతున్నాను. ఇది బయట క్రిస్పీగా అండ్ లోపల జ్యూసీగా ఫిష్ ఫ్రైని స్పైసెస్తో మ్యాగ్నేట్ చేసి తాజా అరిటాకులో చుట్టి వేయించి సరిగ్గా కేరళ స్టైల్ వంటకం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చివరికి ఇది ఎంత బాగుంటుందో చూడండి. మీ కిచెన్ మొత్తం ఒక అద్భుతమైన సువాసనతో మిగిలిపోతుంది. అయితే వంటను ఎలా చేయాలో చూపించబోతున్నాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. నేను చేపల్ని తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇలా శుభ్రంగా కడిగిన చేపల మీద ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. కొంచెం లోతుగానే రెండు వైపులు ఘాట్లు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా రెండు చేపల్ని కూడా కొంచెం డీప్గా కట్ చేసుకున్నాను, అంటే స్పైసెస్ బాగా లోపలికి వెళ్ళేలాగా. ఇంట్లో మేము ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సర్ జార్లో ఒక ఆనియన్, కొంచెం అల్లం, 10 వెల్లుల్లి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఒక నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న చేపల్ని ఈ పేస్ట్ మొత్తం లోపలి దాకా పట్టేలాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొంచెం లోపలి వరకు వెళ్ళేలాగా రెండు వైపులు కూడా మసాలాని బాగా పట్టించాలి. ఇలా మసాలా బాగా పట్టించిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలి. ఇలా 10 నిమిషాల తరువాత ఒక అరిటాకు మీద ఆయిల్ని బాగా రబ్ చేయాలి. ఇలా ఆయిల్ బాగా పూసిన తర్వాత చేపని పెట్టుకోవాలి. వేరే ఆకు మీద కూడా నూనె పూసుకోవాలి. ఇలా నూనె పూసుకున్న తర్వాత అరిటాకును ఇలా గట్టిగా క్లోజ్ చేసుకోవాలి. నేను అరిటాకు మధ్యలో ఉండే కాడతోనే ముడి వేయాలని చెప్పేసి తీస్తున్నాను. మీరు ఏదైనా దారంతో అయినా ముడి వేసుకోవచ్చు. అరిటాకును ఇలా గట్టిగా పట్టుకొని ముడి అనేవి వేసుకోవాలి. ఇదే విధంగా అరిటాకుకు రెండు వైపులో కూడా గట్టిగా కట్టుకోవాలి. ఈ మసాలా పేస్ట్ బయటకు వస్తుందండి, అందుకని కొంచెం చూసుకొని గట్టిగా కట్టుకోండి దారాన్ని. మీ దగ్గర ఇలా లేకపోతే ఏదైనా టూత్ పిక్తో ఇలా పెట్టుకున్నా కానీ సరిపోతుంది. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైకి ఆయిల్ ఎక్కువగా పట్టదండి, జస్ట్ 1 or 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత అరిటాకులో పెట్టిన చేపల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఒక 5 నుండి 6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మీరు తీసుకునే చేపల సైజ్ని బట్టి ఉడికే టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి. నేను కొంచెం మీడియం సైజ్ చేపల్ని తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్క వైపు 5 నుండి 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాను. మీరు కొంచెం పెద్ద సైజ్ చేపల్ని తీసుకొని ఉంటే ఒక 9 నుండి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసిన తర్వాత చాలా స్లోగా రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత మూత పెట్టి మరో 5 నుండి 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ లోపల ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇలా రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే కేరళ స్టైల్ ఫిష్ ఫ్రై రెడీ. చేప ఏమాత్రం ఉడకదు అనే సందేహం అయితే అస్సలు పెట్టుకోబాకండి. మీరు ట్రై చేసి ఫిష్ ఫ్రై ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోబాకండి. ఇలా షేర్ చేసి అందరికీ ఈ రుచి పరిచయం చేయండి. లైక్ చేయండి. మీకు ఏమైనా రెసిపీ కావాలి అంటే కమెంట్ చేయండి. మళ్ళీ మరో రుచికరమైన వంటతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.